మీరు క్రెడిట్ కార్డ్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారా? క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని సరిగ్గా ఎలా చదవాలో తెలుసా? ఎందుకంటే చాలామంది వ్యక్తులు భారీగా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసేవారైనా వారి సొంత క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని నావిగేట్ చేయడం చాలా కష్టం. మీరు అలాంటి వారి లిస్ట్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ఏముందో దాని అసలు అర్థం ఏంటో డీకోడ్ చేసేద్దాం. ముందుగా స్టేట్మెంట్ తేదీలపై లుక్ వేయండి. ఏదైనా క్రెడిట్ కార్డ్తో మీ నెలవారీ ప్రయాణం ప్రారంభమైనప్పుడు లేదా మీ స్టేట్మెంట్ జనరేట్ చేయడం ప్రారంభించినప్పుడు, ముఖ్యంగా మునుపటి బిల్లులను సెటిల్ చేయడంలో ఏదైనా ఆలస్యం జరిగితే దానిపై వడ్డీ ఈ తేదీ నుండి కలపడం స్టార్ట్ అవుతుంది. అందుకే మీ స్టేట్మెంట్ తేదీని తెలుసుకోవడం వల్ల మీ చెల్లింపులను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అనవసరమైన వడ్డీ ఛార్జీలు చెల్లించకుండా ఆదా చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో మరో ముఖ్యమైన పదం ఏంటంటే చెల్లింపు గడువు తేదీ. ఇది బ్యాంక్ గడువు, అంటే మీరు ఏ తేదీలోపు చెల్లించాలి అన్నది ఇది చెప్తుంది. మీరు చెల్లింపు చేయటం, కార్డ్ కంపెనీ ఆ మొత్తాన్ని రిసీవ్ చేసుకోవడం మధ్య ఒక చిన్న టైం విండో ఉంటుంది. అది ప్రాసెసింగ్గా చూపిస్తారు. ఈ టైంలో మీరు పే చేసిన అమౌంట్ వెంటనే రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి మీరు గడువు తేదీలోగా సరిగ్గా చెల్లిస్తే అది 24 to 48 hours తర్వాత మాత్రమే బిల్లులో కనిపిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం బిల్లింగ్ సైకిల్. ఇది సాధారణంగా 30 days ఉంటుంది. మీ ఖర్చు చేసే విధానాన్ని ట్రాక్ చేయడానికి వీలుగా మీకు అన్ని ట్రాన్సాక్షన్స్ని చూపిస్తుంది. మీరు మీ బిల్లింగ్ సైకిల్ని బాగా గమనిస్తే దానిని బట్టి మీరు మీ బడ్జెట్ను ఖచ్చితంగా రెడీ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోని మరో ముఖ్యమైన భాగం గ్రేస్ పీరియడ్. బిల్లింగ్ సైకిల్ డేట్ ముగిసిన తర్వాత నుంచి చెల్లింపు గడువు తేదీ వరకు మధ్య ఉన్న కాలాన్నే గ్రేస్ పీరియడ్ అంటాం. ఈ గ్యాప్లో మీ బకాయిలపై కంపెనీ ఎలాంటి వడ్డీని విధించదు. ఈ గ్రేస్ పీరియడ్ సాధారణంగా 21 to 55 days ఉంటుంది. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోని ట్రాన్సాక్షన్స్ వివరాలను కూడా బాగా గమనించాలి. ఇది మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. మీ అన్ని ఆర్థిక కార్యకలాపాల డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. మీరు దాన్ని సమీక్షించిన తరువాత మీ కార్డ్ నుంచి ఏదైనా అనధికారిక ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అన్న దానిపై ఒక సరైన అవగాహన వస్తుంది. ఆ తర్వాత మొత్తం బకాయి గురించి చూద్దాం. నిర్ణీత గడువు వరకు మీ కొనుగోలు మొత్తం, అంతకుముందు బకాయిలు, వడ్డీ, ఇతర ఫీజులతో కలిపి ఇది ఉంటుంది. నెక్స్ట్, కనీస బకాయి మొత్తం. అదే మినిమం డ్యూ, అంటే మీరు చెల్లించగల కనిష్ట మొత్తం అన్నమాట. ఇది చెల్లింపు గడువు తేదీకి ముందు లేదా ఆ రోజున చెల్లించాల్సిన కనీస మొత్తం. దీనిని బట్టి మీ క్రెడిట్ కార్డ్ ఖాతా ఉంటుంది. ఇది మీ మొత్తం బకాయిలో కొంత భాగంగా ఉంటుంది. సాధారణంగా ఇది బకాయి మొత్తంలో 5% వస్తుంది. అలాగని మీరు ఎప్పుడూ కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారని దీని అర్థం కాదు. ఎందుకంటే మీరు ఈ కనీస మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే మీ చెల్లించాల్సిన వడ్డీ అప్పటి వరకు ఉన్న మొత్తంపై పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ లిమిట్ లభ్యత గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఖర్చు చేయగల గరిష్ట మొత్తం లేదా లిమిట్. ఈ పరిమితి మీ ఆదాయ స్థాయి, క్రెడిట్ స్కోర్, మీ మునుపటి క్రెడిట్ కార్డులలోని మీ చెల్లింపు చరిత్ర ఆధారంగా ఉంటుంది. మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో మీరు ఖర్చు చేసిన మొత్తాన్ని, గతంలో చెల్లించాల్సిన వడ్డీని తీసేయండి. అప్పుడు మీకు మిగిలి ఉన్న మొత్తమే మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ అని అర్థం. అలాగే అందుబాటులో ఉన్న నగదు పరిమితి అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంక్ ఏటీఎం నుంచి విత్డ్రా చేయగల గరిష్ట మొత్తం. ఎక్కువగా బ్యాంకులు లేదా కార్డ్ కంపెనీలు మొత్తం క్రెడిట్ లిమిట్లోని 20 to 40% వరకు క్యాష్ పరిమితిని అందిస్తాయి. ఇక లాస్ట్గా రివార్డ్ పాయింట్ స్టేట్మెంట్ ఉంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ప్రతి ట్రాన్సాక్షన్పై రివార్డ్ పాయింట్స్ను పొందుతారు. మీరు వీటిని షాపింగ్ చేయడానికి, తగ్గింపు ధరలకు విమాన టికెట్లను బుక్ చేసుకోవడానికి, మరిన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి 30 to 60 daysలో కొన్ని పాయింట్స్ గడువు ముగుస్తాయి. కాబట్టి ఈ రివార్డ్ స్టేట్మెంట్స్పై మీరు ఫోకస్ పెట్టండి.